Okay, friends, we are going to deal with time and work today. Time and work అనేది చాలా సింపుల్ అండ్ ఇంపార్టెంట్ టాపిక్. ఏ క్వశ్చన్ ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో అయినా అట్లీస్ట్ ఒక 2-3 క్వశ్చన్స్ వస్తాయి. అట్లీస్ట్ 2-3 క్వశ్చన్స్ టైమ్ అండ్ వర్క్ మీద వస్తుంది. అండ్ టైమ్ అండ్ వర్క్ మీకు ఎల్సిఎం హెచ్సిఎఫ్ కూడా అవసరం లేదు. ఎల్సిఎం ఒక్కటి వచ్చినా కూడా పర్ఫెక్ట్ గా దెన్ ఇట్ కెన్ బి వెరీ సాల్వ్డ్ వెరీ ఈజీలీ, వెరీ సింప్లీ. చాలా అసలు ఎలా అంటే గాల్లో చేసేయచ్చు అనమాట లెక్కలో. నేను డిఫరెంట్ అప్రోచ్ చెప్తాను. ఒకటి దీంట్లో మనం ఎఫిషియన్సీ మెథడ్ అని చెప్పేసి ఒకటి ఉందన్నమాట. వి విల్ డూ దాట్ మెథడ్, ఎఫిషియన్సీ మెథడ్, టైమ్ అండ్ వర్క్. ఓకే, సో మనం నార్మల్ గా ఏం చేస్తామంటే ఇప్పుడు ఏ కెన్ డూ ఏ పీస్ ఆఫ్ వర్క్ ఇన్ 10 days, B can do it in 15 days. A can do in 10 days, B can do in 15 days. సో మనం నార్మల్ గా ఏం చేస్తామంటే 1/10, 1/15, 1 day వర్క్ అని చెప్పేసి రాసుకొని చేస్తాం. ఇది నార్మల్ మెథడ్. వాట్ ఐఎమ్ గోయింగ్ టు సే ఈజ్ సంథింగ్ డిఫరెంట్. లిజన్ కేర్ఫుల్లీ, బీ అటెంటివ్. ఇప్పుడు ఏ 10 days లో వేస్తుండు, B 15 days. 10 and 15 ఎల్సిఎం ఏంటిది చూడాలి. 10 and 15 ఎల్సిఎం is 30. 10 and 15 LCM is 30. సో మనం ఏమనుకుంటున్నామంటే దేర్ ఆర్ 30 పీసెస్ ఆఫ్ వర్క్. 30 పీసెస్ ఆఫ్ వర్క్ ఏం చేస్తున్నాడు, 10 days లో చేస్తున్నాడు. అంటే ఎవ్రీడే ఎన్ని వర్క్ చేస్తున్నట్టు, 3 చేయాలి. ఎందుకంటే 30 అవ్వాలి 10 days లో, అంటే ఎవ్రీడే 3 చేస్తేనే అవుతుంది. దెన్ బి ఏం చేస్తున్నాడు, 15 days ఉంది కాబట్టి 30 15 days లో అవ్వాలి. అంటే ఎవ్రీడే 2 చేయాలి. లైక్ ఒక 30 బుక్స్ చదవాలి అనుకుందాం. 30 బుక్స్ చదవాలి. ఏకి 10 days లో చేస్తాడు, బి 15 days లో చేస్తాడు. అంటే ఏ డైలీ 3 books చదువుతున్నాడు, బి డైలీ 2 books చదువుతున్నాడు. సో దిస్ ఈస్ కాల్డ్ ఎఫిషియన్సీ. ఎఫిషియన్సీ ఆఫ్ ఏ అండ్ ఎఫిషియన్సీ ఆఫ్ బి. సో బేస్డ్ ఆన్ దట్ ఇప్పుడు ఇద్దరు కలిసి ఎట్లా చేస్తారంటే మనం నార్మల్గా ఏం చేస్తాము, 1/10 ప్లస్ 1/15 అని వేసుకుంటాము. దీని ఎల్సిఎం 30 వచ్చింది. 3 + 2 అంటే 5/30 అంటే ఎంత, 5 1s 5 6. సో 1/6 వచ్చింది కాబట్టి 6 days అని రాస్తాము. అలా కాకుండా ఇక్కడ ఎఫిషియన్సీలో ఏంటిది, 3 + 2 is 5. టోటల్ ఎన్ని బుక్స్ ఉన్నాయి, 30 బుక్స్. డైలీ 5 చదివితే ఎన్ని డేస్ పడుతుంది, 6 days. సో మనకు వచ్చింది అదే, మనం చేసింది అదే, బట్ ఇట్స్ కొద్దిగా ఇటు అటు తిప్పి చేస్తున్నాం అన్నమాట. సో దిస్ ఈస్ ద రీజన్, this method we are going to apply. Okay, so first question ఇవాళ నాకు కుదరలేదు రాయడానికి. సో మై వైఫ్ హ్యాస్ హెల్ప్, థ్యాంక్స్ టు హర్. సో 24 men can do a piece of work in 12 days if they work 8 hours per day. Find the number of days in which 36 men can do working 6 hours per day. So ఇక్కడ ఏంటి, 24 men can do a piece of work in 12 days if they work for 8 hours per day. అంటే 8 hours per day చేస్తే 24 men 12 days లో కంప్లీట్ చేస్తారంట వర్క్. Find the number of days in which 36 men can do working 6 hours per day అంట. సో దీనికి పెద్దగా ఇది నథింగ్ టు వరీ అబౌట్ దిస్, ఇట్స్ ఎ వెరీ సింపుల్ ప్రాబ్లం. ఇలా పెట్టేస్తే మనకి కన్ఫ్యూజన్ ఉండదు ఏ ప్రాబ్లం చేస్తున్నాను. హోప్ ఇట్స్ క్లియర్. ఎస్. సో ఏం చేయాలి అంటే ఇక్కడ ఒకసారి ట్రై చేయండి మీరు. ఇక్కడ మనం ఏం చేస్తామంటే ఇక్కడ ఒక ఫార్ములా ఉంది. ఫార్ములా కూడా అవసరం లేదు దీనికి. 24 men 12 days లో ఎవ్రీడే 8 hours వర్క్ చేస్తే ఎంత పని అయితే చేస్తున్నారో అంతే పని 36 men into 6 hours per day into x days పట్టింది అనుకుందాం. సో 12 1s 12 3s 6 1 6 4 8 4s 32 divided by 3 is equal to x. X is equal to 10 2/3 days. Okay, 10 2/3 days లో అయిపోతుంది.
ఏం లేదు, ఇక్కడ ఇక్కడ మనకి ఒక ఫార్ములా ఉంటుంది, MDH డివైడెడ్ బై వర్క్ ఈజ్ ఈక్వల్ టు MDH డివైడెడ్ బై వర్క్. ఇక్కడ 1 1 1 1 పెట్టుకున్నాం, ఇక్కడ 2 2 2 2 పెట్టుకున్నాం. సో MDH1 బై MDH2 అంటే M అంటేనేమో నెంబర్ ఆఫ్ మెన్, D అంటే నెంబర్ ఆఫ్ డేస్, సారీ, H అంటే నెంబర్ ఆఫ్ అవర్స్, W అంటే వర్క్, ఎంత వర్క్ చేస్తున్నారు అని చెప్పేసి. ఓకేనా. సో MDH మసాలా ఉంటది కదా, అలా గుర్తుపెట్టేసుకోండి. MDH డివైడెడ్ బై W ఈజ్ ఈక్వల్ టు MDH డివైడెడ్ బై W. సో ఇలాంటిదే సిమిలర్లీ విల్ డూ సెకండ్ ప్రాబ్లం. This thing, 36 men can do a piece of work in 8 days if they work 6 hours per day. Find the number of days in which 24 men can do half work if they work 8 hours per day. ఇక్కడ కూడా సేమ్ ఇందాక చెప్పిన ఫార్ములా అప్లై చేసేయండి, యూ విల్ గెట్ ది ఆన్సర్ డైరెక్ట్లీ. Simple. 36 men can do a piece of work in 8 days if they work 6 hours per day. Okay. Find the number of days in which 24 men can do half work అంటున్నారు. ఇక్కడ 1 వర్క్ అనుకుందాం, ఇక్కడ హాఫ్ వర్క్. 24 men can do if they work 8 hours per day into X. ఓకేనా. సో ఇక్కడ ఏమవుతుంది, 8 and 8 gets cancelled, 6 1 6 4s, 4 1s 4 9s, ఇటు పైకి వెళ్ళిపోతుంది. 9 ఈజ్ ఈక్వల్ టు 2x, x ఈజ్ ఈక్వల్ టు 4.5 days లో the work will be done. 18 వచ్చిందా. 36 men can do a piece of work in 18 days if they work 6 hours per day. 9 వస్తుంది, వన్స్ చెక్, 4.5 days లో అయిపోతుంది వర్క్. ఓకేనా. ఎస్. సోనియా షణ్ముఖేశ్వరి ప్లీజ్ చెక్ వన్స్ అగైన్. ఇక్కడ మనము కింద 1/2 ఉంది, కింద 1/2 అంటే పైకి వెళ్ళిపోయి మల్టిప్లై అవుతుంది. ఓకేనా, మల్టిప్లై అవుతుంది, ఇక్కడ మిస్టేక్ అయింది మీది. ఓకేనా, అది ఒక్కసారి చూసుకోండి మీరు. ఇక్కడ 2 అటు వెళ్ళిపోతే 18 అని అనుకున్నారు, కాకపోతే ఇక్కడ డినామినేటర్ లో మళ్ళీ డినామినేటర్ లో ఉంది కాబట్టి అది పైకి వెళ్ళిపోయి న్యూమరేటర్ అయిపోతుంది. ఓకే రైట్. దెన్ 24 men can do a piece of work in 16 days. They start the work, but after 8 days 12 men leave the work. Find the number of days in which total work completes. ఇది కూడా సిమిలర్ ప్రాబ్లం. Please do it and post the answer. ఇక్కడ ఏమంటున్నాడు, 24 men can do a piece of work in 16 days. Okay, so this is total work. They start the work, but after 8 days 12 men leave the work. అంటే ఇది టోటల్ వర్క్. దీంట్లోకి వెళ్ళి ఇప్పుడు జరుగుతున్నది ఎంత, 24 into 8 అయిన తర్వాత 12 men leave the work. ఫైండ్ ది నెంబర్ ఆఫ్ డేస్. 12 men లీవ్ అయిపోయినారంటే ప్లస్ 24 లో నుంచి 12 పోతే 12 into x డేస్ పట్టింది అనుకున్నాం. సో ఈ టోటల్ వర్క్ ఈ రెండింటిని యాడ్ చేస్తే సరిపోతుంది. సో 24 into 16 is equal to 24 into 16 is equal to 24 into 8 plus 12 into x. సో ఇది అటు పంపించేస్తే
24 into 8 is equal to 12 into x, 12 ones 12 2, x is equal to 16 days. ఇంకో 16 days పడుతుంది వాళ్ళకి ఆ వర్క్ చేయడానికి. ఓకే, yes, now we'll start moving towards another problem. నేను ఏదైతే చెప్తున్నానో ఇందాక ఎఫిషియన్సీ మెథడ్ అన్నది, ఆ ఎఫిషియన్సీ మెథడ్ కి సంబంధించిన ప్రాబ్లం. రైట్, do this first one. Ram can do a piece of work in 20 days and Mohan can do same work in 30 days. Find the number of days in which total work completes if they work together. Yes, Shanmukeshwari, very good. ఇక్కడ చూడండి, దీంట్లో సింపుల్ వేలో ఎలా చేయాలో చెప్తాను నేను. ఓకే, ఇక్కడ ఏమంటున్నాడు, రామ్ కెన్ డూ ఇట్ ఇన్ 20 days, మోహన్ కెన్ డూ ఇట్ ఇన్ 30 days. ఇప్పుడు 20 30 ఎంత, ఎల్సిఎం 60. మీకు ఇది చూడగానే, ఈ నెంబర్ చూడగానే వచ్చేసేయాలి 60. ఇప్పుడు టోటల్ వర్క్ 60 అనమాట. టోటల్ వర్క్ 60. ఫైండ్ ది నెంబర్ ఆఫ్ డేస్ ఇన్ విచ్ టోటల్ వర్క్ కంప్లీట్స్ ఇఫ్ దే వర్క్ టుగెదర్. ఇప్పుడు 60 అంటే రామ్ ఎఫిషియన్సీ ఎంత, 60/20 is equal to 3. Mohan efficiency enta 60/30 is equal to 2. So Ram plus Mohan efficiency enta avutundi, 5 avutundi. So 60 divided by 5 is 12. So ee problem ni we can do it without using pen and paper. Simple ga ikkada numbers chudagane 20 and 30, the rondi LCM enta 60. ఇప్పుడు రామ్ 20 అన్నాడు కాబట్టి 20 into 3 వేస్తే 60 వస్తుందని 3 అనేది ఎఫిషియన్సీ. మోహన్ 30 days లో వేస్తాడు కాబట్టి మోహన్ ఎఫిషియన్సీ 2. 3 plus 2 is 5. 60 divided by 5 is 12. So this is how we need to do the problem. It was similarly, Rohan can do a piece of work in 36 days, but with the help of Mohan, yes Akash, very good, with the help of Mohan he can complete whole work in 24 days. Find the number of days in which Mohan alone can complete whole work. ఇక్కడ వేరే వేరే రెండు కలిపిండు చూడండి. చేసారా ఆన్సర్? ఎస్, ఇది ఎలా చేయాలో చూడండి. ఇది కూడా సింపుల్ గా చెప్పేస్తాను. రోహన్ కెన్ డూ ఏ పీస్ ఆఫ్ వర్క్ ఇన్ 36 days, బట్ విత్ ది హెల్ప్ ఆఫ్ మోహన్, రోహన్ ఒక్కడే 36 days చేస్తాడు, బట్ విత్ ది హెల్ప్ ఆఫ్ మోహన్ he can complete whole work in 26 days. So is equal to 24. ఈ రెండిటి ఎల్సిఎం తీసేసుకోండి. 36 and 24 ఎల్సిఎం ఎంత వస్తుంది? 72 వస్తుంది. సో రోహన్ ఎఫిషియన్సీ ఎంత? 2. మోహన్ ప్లస్ రోహన్ ఎఫిషియన్సీ అంటే ఎంత? 3. అంటే మోహన్ ఎలోన్ ఎఫిషియన్సీ ఎంత అవుతుంది? 3 - 2 is 1. సో
మోహన్ ఒక్క రోజులో ఒక్క వర్క్ చేయగలుగుతాడు. 72 వర్క్ చేయడానికి 72/1 దట్ ఈస్ 72. yes 72. ఇప్పుడు నాకు ఒక మెసేజ్ వచ్చింది, డైరెక్ట్ మెసేజ్. సార్ ఒక్కసారి ఎఫిషియన్సీ గురించి మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేయండి. ఓకే, మళ్ళీ ఇంకొకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, వినండి. ఇదే ప్రాబ్లం తోటి మోహన్ ప్రాబ్లం తోటి చేద్దాం మనం ఎఫిషియన్సీ ఎలా చేయాలనేది. జాగ్రత్తగా వినండి. ఇప్పుడు లైక్ ఒకరు 36 days లో రోహన్ 36 days లో వర్క్ చేస్తాడంట. అండ్ రోహన్ ప్లస్ మోహన్ డస్ ఇన్ 24 days. ఓకే, సో మనం ఏమనుకోవాలంటే ముందు ఈ రెండింటి ఎల్సిఎం తీసేసుకోవాలి. ఎల్సిఎం ఎంత వస్తుంది? 72 వచ్చింది. 72 వచ్చిన తర్వాత ఈ 72 అనేది లైక్ ఎక్స్ అనుకుందాం మనం. 72 ఎక్స్ ఉన్నాయి. రోహన్ కి 72 ఎక్స్ తినడానికి 36 days పడుతుంది. ఓకే, రోహన్ కి 72 ఎక్స్ తినడానికి 36 days పడుతుంది. అంటే ఒక్క రోజులో ఎన్ని ఎక్స్ తింటున్నాడు? 2 ఎక్స్ తింటున్నాడు. రోహన్ ఈజ్ ఈటింగ్ 2, అంటే దిస్ ఈజ్ హిస్ ఎఫిషియన్సీ. ఓకే, దెన్ రోహన్ ప్లస్ మోహన్ 24 days లో 72 ఎక్స్ తింటున్నారు. అంటే రోహన్ ప్లస్ మోహన్ కలిపి ఇద్దరు కలిపి ఒక్క రోజులో ఎన్ని ఎక్స్ తింటున్నారు? 3 ఎక్స్ తింటున్నారు. ఓకే, దెన్ ఇప్పుడు రోహన్ 2 తింటున్నాడు, రోహన్ ప్లస్ మోహన్ 3 తింటున్నాడు. అంటే మోహన్ ఒక్కడే ఎన్ని తింటున్నట్టు? 3 - 2 = 1. ఓకే, సో ఇప్పుడు 72 ఎగ్స్ ఉన్నాయి. మోహన్ ఒక్క రోజు ఒక్క ఎగ్గే తింటాడు. అంటే 72 ఎగ్స్ తినడానికి ఎంత టైం పడుతుంది? 72 days పడుతుంది. దిస్ ఈజ్ ఎఫిషియన్సీ మెథడ్. ఎఫిషియన్సీ మెథడ్ లో మనం ఏంటిది అంటే మామూలుగా 1/36, 1/24, ఈ 1/1 చూడగానే మనకి అమ్మో పెద్దగా అనిపిస్తుంది ఈ క్యాల్కులేషన్ అని అనిపిస్తుంది. న్యూమరేటర్ లో పెద్దగా ఉన్నప్పుడు నెంబర్ మనకి అది సైకాలజికల్ ఫీలింగ్ అనమాట. న్యూమరేటర్ లో ఎప్పుడైతే నెంబర్ పెద్దగా ఉంటుందో దెన్ వీ కాంట్, అంటే మన పెద్దగా ఉంది ప్రాబ్లం అని అనిపిస్తుంది అనమాట. అందుకోసం సిమిలర్లీ యూ డూ దిస్. A can do a piece of work in 20 days and B can do the same work in 12 days. Find the number of days in which they can complete the whole work if work on alternate days and work starts with A. ఇక్కడ వీళ్ళు alternate days వర్క్ చేస్తున్నారు. సో ఇది ఒకటి గమనించండి మీరు. ఓకే, ఇది కూడా సింపుల్ గా ఎలా చేయాలో చెప్తాను. జస్ట్ లిసన్ హియర్. ఓకే, A can do a piece of work in 20 days. B can do the same work in 12 days. ఈ రెండు ఎల్సిఎం ఏమొస్తుంది? 60 వస్తుంది. Find the number of days in which they can complete the whole work if work on alternate days. అంటే వాళ్ళు ఇద్దరు కలిసి వర్క్ చేయట్లేదు. ఒక రోజు ఏ వర్క్ చేస్తున్నాడు, సెకండ్ డే బి వర్క్ చేస్తున్నాడు, థర్డ్ డే ఏ, ఫోర్త్ డే బి, అలా స్టార్టింగ్ విత్ ఏ అన్నాడు కాబట్టి ఫస్ట్ ఏ వర్క్ చేస్తున్నాడు. సో ఇక్కడ ఒకసారి ఏ ఎఫిషియన్సీ అనుకుందాం. ఏ ఎఫిషియన్సీ ఎంత? 3. బి ఎఫిషియన్సీ ఎంత? 5. సో ఏ ఎఫిషియన్సీ 3, బి ఎఫిషియన్సీ 5. సో ఇద్దరు కలిపి 2 days లో ఇద్దరు కలిపి ఎంత వర్క్ చేస్తున్నారు అంటే 3 + 5 దట్ ఈస్ 8 days లో, సారీ 2 days లో 8 వర్క్ చేస్తున్నారు అనమాట వీళ్ళు. సో 60 వర్క్స్ డివైడెడ్ బై 8 చూద్దాం ఒకసారి. 8 6 48, 8 7 56, 4 మిగిలింది. సో 2 × 7 days లో వాళ్ళు 8 × 7 దట్ ఈస్ 56 వర్క్ చేస్తారు. అంటే
14 days లో 56 parts ఆఫ్ వర్క్ అయ్యింది. 14 days లో 56 parts అయింది, మిగిలింది 4. ఇప్పుడు ఏ ఎంత చేస్తుంది? 3 చేస్తాడు. ఏ వచ్చేసి 3 చేస్తాడు కాబట్టి 15 days లో ఎంత అవుతుంది? 59 అవుతుంది. ఓకే, 60x ఉన్నాయి. ఏ వచ్చేసి 3x తింటాడు, బి వచ్చేసి 5x తింటాడు. సో 3 + 5 ఇద్దరు కలిపి 2 days లో 8x తింటున్నారు. సో మనము ఈ 60 ని నియరెస్ట్ 8 మల్టిపుల్ ఏంటిదో చూసుకోవాలి. సో 56 ఈజ్ నియరెస్ట్ 8 మల్టిపుల్. సో 56 చేయడానికి లేకపోతే మీరు ఇలా చేసుకోండి, 3 + 5 + 3 + 5 + 3 + 5 + 3 + 5 ఇలా చేసుకున్నా మీకు 2 సెట్ లాగానే వస్తుంది. మళ్ళీ 3 + 5 3 + 5 3 + 5 దీని తర్వాత 3 1 2 3 4 5 6 7 7 అంటే 56 ప్లస్ 3 అంటే 59. ఇంకొక 1 ఎగ్ మిగిలిపోయింది. ఏ ఒక్కడేదో 5 ఎగ్ తింటాడు అంటే 5x తినడానికి ఎంత? 15 1/5 days లో వర్క్ అయిపోతుంది. ఈజ్ ఇట్ క్లియర్ ఆర్ డిడ్ ఐ కన్ఫ్యూజ్ యూ? ఒక్కసారి చాట్ లో పెట్టండి ఎస్ ఆర్ నో. ఒక్క నో వచ్చినా కూడా మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను మొత్తం. మీ పేరు కనిపిస్తుందని ఏమనుకోకండి, అర్థం కాకపోతే నో అని పెట్టండి. సో ఐ మౌనం అర్థాంగీకారం అంటారు కాబట్టి నేను ఎస్ అని అనుకుంటాను. ఇంకా ఎక్స్ప్లెయిన్ సార్ ఆకాష్. ఓకే ఓకే, ఎక్స్ప్లెయిన్ చేస్తాను మళ్ళీ. సో A can do a piece of work in 20 days, B can do it in 12 days. Okay, A can do it in 20 days, B can do it in 12 days. ఈ రెండింటి ఎల్సిఎం తీసుకుంటే ఎంత వస్తుంది? 12 + 20 ఎల్సిఎం మామూలుగా మనం ఆ మెథడ్ లో చేసేసుకుంటే మనకి ఎప్పుడైనా ఎల్సిఎం సింపుల్ గా కనుక్కోవాలి అంటే నేను ఎట్లా చెప్పేస్తున్నా 60 అంటే నేనేం ముందు చేయలేదు ఈ ప్రాబ్లమ్. అంటే ఈ 60 ఎట్లా వచ్చింది అంటే 20ని మల్టిప్లై చేయాలి. పెద్ద నెంబర్ ఏది ఉందో ముందు చూసుకోవాలి, పెద్ద నెంబర్ చిన్న నెంబర్ తో డివైడ్ అవుతుందో చూడాలి. 20 ÷ 12 అవ్వట్లేదు. 20ని 2 తోటి మల్టిప్లై చేయండి, 40 / 12 అవుతుందా? అవ్వట్లేదు. దీన్ని 3 తోటి మల్టిప్లై చేయండి, 20 × 3 60 / 12 అవుతుందా? అవుతుంది. సో దట్ ఈస్ ది ఆన్సర్. ఇప్పుడు లైక్ 10 and 15 ఉంది, 10 and 50 చూడగానే 30 అనేస్తాను నేను. ఎలా అంటే పెద్ద నెంబర్ తీసుకోవాలి. 15 10 తోటి డివైడ్ అవుతుందా? అవ్వట్లేదు. 15ని 2 తోటి మల్టిప్లై చేయండి, 30 డివైడ్ అవుతుందా 10 తోటి? అవుతుంది. సో 30 ఈజ్ అవర్ ఎల్సిఎం. సో పెద్ద నెంబర్ తీసుకోవాలి, దాన్ని చిన్న నెంబర్ తో డివైడ్ చేసి చూడాలి. అవ్వలేదా దాన్ని 2 తోటి మల్టిప్లై చేయాలి, డివైడ్ చేయాలి. అవ్వలేదా 3 తోటి మల్టిప్లై చేయాలి, డివైడ్ చేయాలి. 4 5 ఇలా ఏదో ఒక పాయింట్ దగ్గర తగ్గుతుంది అనమాట. సో అది. సో ఇక్కడ ఈ రెండింటి ఎల్సిఎం వచ్చేసి 60. సో ఏ ఎఫిషియన్సీ ఎంత అంటే 3, బి ఎఫిషియన్సీ ఎంత అంటే 5. ఎందుకంటే 60 ఏ 60 కేక్స్ తినడానికి 60 కేక్స్ అనుకుందాం మనం. ఎగ్ అంటే కొంతమంది వెజిటేరియన్స్ ఉంటారు కాబట్టి మనం కేక్స్ అనుకుందాం, అది కూడా ఎగ్లెస్ కేక్. ఓకే, సో 60 కేక్స్ తినడానికి 20 days పడుతుంది. అంటే ఎవ్రీడే 3 కేక్స్ తింటున్నాడు ఏ. ఓకే, బి ఏమో 60 days లో 60 కేక్స్ తినడానికి 12 days పడుతుంది కాబట్టి ఎవ్రీడే 5 కేక్స్ తింటున్నాడు. సో వీళ్ళిద్దరు కలిసి వర్క్ చేస్తున్నారు కానీ ఒకే రోజు ఇద్దరు కలిసి వర్క్ చేయట్లేదు. ఒక రోజు ఏ వర్క్ చేస్తాడు, నెక్స్ట్ డే బి వర్క్ చేస్తాడు. ఓకేనా? సో 2 days లో ఒకడు ఏ వర్క్ చేస్తున్నాడు, ఇంకో డే బి వర్క్ చేస్తున్నాడు. అంటే 2 days లో ఏ ఏమో 3 + బి ఏమో 5, దిస్ ఈజ్ 8. అంటే 2 days లో 8 parts ఆఫ్ వర్క్ జరుగుతుంది. 2 days లో 8 parts అంటే 2 days లో ఇద్దరు కలిసి 8 కేక్స్ తింటున్నారు. సో దీన్ని మనం ఏం చేయాలి? 60ని 8 తోటి డివైడ్ చేయాలి. డివైడ్ చేస్తే మనకి ఎంత వస్తుంది? 8 7 = 56. అంటే 7 మనం 8 అనేది ఒక పార్ట్ అనుకుంటున్నాము. అంటే ఒక పార్ట్ తినడానికి 2 days పడుతుంది. సో 7 అంటే ఇక్కడ ఎట్లా చెప్పాలి? 2 days లో 8 parts, 56 అవ్వడానికి 7 × 2 days పడుతుంది. ఇద్దరు 2 days కదా, మనం 8 అనేది ఎందుకు తీసుకుంటున్నాం? ఇక్కడ 2 days లో జరిగే పని ఇది 8.
సో ఇక్కడ 7 వచ్చిందని మనం 2 తోటి మల్టిప్లై చేయాలి. 7 into 2 దిస్ ఇస్ 14 డేస్ అయ్యింది. ఇక్కడ ఈ ఒక్క పాయింట్ దగ్గరనే కొద్దిగా కన్ఫ్యూజన్ ఉంది, నాకు ఇది అర్థమైంది. సో ఇక్కడ ఏంటి అంటే 2 రోజులలో 8 చేస్తున్నారు వాళ్ళు, 1 డేలో కాదు 8, 2 డేస్ లో 8 చేస్తున్నారు. కాబట్టి ఇక్కడ వచ్చిన 7 ని మనం 2 తోటి మల్టిప్లై చేయాలి. 7 2 14, 14 అయిన తర్వాత 56 పార్ట్స్ ఆఫ్ వర్క్ అయిపోయింది. ఇంకా 4 మిగిలింది. 15th డే ఎవరు వస్తారు? ఏ వస్తారు. ఏ వచ్చేసి 56 ప్లస్ 3 ఎంత? 59 అయింది. దెన్ బి వస్తాడు. బి వచ్చిన తర్వాత 59 ప్లస్ 5 చేసేస్తాడు 64, కాకపోతే అక్కడ అన్ని లేవు. సో అందుకోసం ఏంటిది 15 ఒక్క డేలో 5 తింటాడు అంటే 5 ఒక్కటి తినడానికి ఎంత? 1/5 డేస్ పట్టాలి. సో ఇక్కడ 1/5 అని రాసుకుంటున్నాము. సో ఏ ప్లస్ బి టుగెదర్ కెన్ డూ ఇట్ ఇన్ 5 1/5. ఇన్ కేస్ అర్థం కాలేదు అంటే ఒకసారి మళ్ళీ మీరు యూట్యూబ్ లో వెళ్ళి దీన్ని రికార్డ్ చూడండి, నేను పెడతాను యూట్యూబ్ లో. ఓకే, దెన్ ఇది కూడా అయిపోయింది కాబట్టి ఇప్పుడు థర్డ్ పేపర్ A and B can do a piece of work in 30 days. We are doing this problem now. A and B can do a piece of work in 30 days, while B and C can do the same work in 24 days. C plus A in 20 days. Then they all work together for 10 days. Then B and C leave. In how many days will A take to finish the work? చేయండి. ఇప్పుడు 30 ఉంది, 24 ఉంది, 20 ఉంది. సో ఈ మూడిటి ఎల్సిఎం తీసుకోవాలి అంటే 30 పెద్ద నెంబర్ తీసుకోండి. 30 24 తోటి పోతుందా? పోవట్లేదు. సో 30ని డబల్ చేయండి. 60 24 తోటి పోతుందా? పోవట్లేదు. 90 అవుతుందా? అవ్వట్లేదు. 30 into 4 120 is divisible by 24. దాని తర్వాత మళ్ళీ 20 తోటి కూడా చేసి చూడండి, 20 తోటి కూడా డివిజిబుల్. సో ఈ మూడిటి ఎల్సిఎం ఏంటి అంటే 120. సో ఇది కూడా సింపుల్ గా ఎలా చేయాలో చెప్తాను. సో మూడిటి ఎల్సిఎం 30 24 అండ్ 20, ఈ మూడిటి ఎల్సిఎం ఎంత? 120 వచ్చింది. 120 వచ్చిన తర్వాత A ప్లస్ B ఎఫిషియన్సీ ఎంత అవుతుంది? 120 డివైడెడ్ బై 30 అంటే 4. B ప్లస్ C అంటే 120 డివైడెడ్ బై 24 అంటే 5. C ప్లస్ A అంటే ఎంత? 120 divided by 20 is 6. So ఈ అందరి ఎఫిషియన్సీ కంబైన్డ్ గా చూసుకుంటే 2 into A plus B plus C is equal to 6 plus 4 10 10 plus 5 15. So A plus B plus C ఎఫిషియన్సీ ఎంత? 7.5. ఓకే, సో ఇక్కడ ఏమంటున్నాడు? దే వర్క్ టుగెదర్ ఫర్ 10 days. సో అందరు కలిపి 10 days వర్క్ చేశారంట. ఒక్కటే వర్క్ చేస్తే 7.5 వర్క్ అవుతుంది. సో అందరు కలిపి 10 days వర్క్ చేశారంటే ఎంత? 75 పార్ట్స్ ఆఫ్ వర్క్ అయిపోయింది ఆల్రెడీ. 120 లో నుంచి 75 ఆల్రెడీ అయిపోయింది. అయిపోయిన తర్వాత ఏమైంది? బి అండ్ సి విల్ లీవ్. బి అండ్ సి వెళ్ళిపోయినాడంట. బి అండ్ సి అంటే ఎవరు? ఇది ఏ ప్లస్ బి, ఇది బి ప్లస్ సి, ఇది సి ప్లస్ ఏ. అయితే టోటల్ ఎఫిషియన్సీ ఏమో 7.5. బి ప్లస్ సి వెళ్ళిపోయారంటే -5 చేసేద్దాము. సో ఏ ఎఫిషియన్సీ ఎంత అంటే టోటల్ మైనస్ B plus C efficiency. So this is 2.5. A efficiency is 2.5. So ఇప్పుడు 120 వర్క్ లో నుంచి అందరు కలిపి 75 పార్ట్స్ ఆఫ్ వర్క్ చేసేసారు ఆల్రెడీ. పార్ట్స్ ఆఫ్ వర్క్ అంటున్నా నేను ఇక్కడ, కేక్ ఎగ్ అనకుండా పార్ట్స్ ఆఫ్ వర్క్ అంటున్నా. సో 120 లో నుంచి 75 వెళ్ళిపోతే ఎంత మిగిలింది? ఇక్కడ 25 మిగులుతుంది, ఇక్కడ 20 అంటే 45 మిగిలింది. 45 పార్ట్స్ ఆఫ్ వర్క్ మిగిలింది. 45 పార్ట్స్ ఆఫ్ వర్క్ ఏ మాత్రమే ఫినిష్ చేయాలి. ఇప్పుడు ఎవ్రీడే 2.5 చేస్తున్నాడు, ఏ మాత్రమే ఫినిష్ చేయాలి. సో 45 డివైడెడ్ బై 2.5 చేస్తే
450 divided by 20 లేకపోతే ఇది ఎంత 5 టేబుల్ లో 2 టైమ్స్ లో పోతుంది అంటే దిస్ ఈజ్ 18 టైమ్స్ లో వెళ్ళిపోతుంది 2.5 అంటే నేను ఏమనుకో దీన్ని 2 తోటి మల్టిప్లై చేసేస్తున్నా 45 డివైడెడ్ బై 2.5 ని 2 తోటి మల్టిప్లై చేసింది 90/5 వచ్చింది 5 1 5 18 సో దిస్ ఈజ్ హౌ వి గెట్ ది ఆన్సర్ ఇక్కడ ఇండివిజువల్ గా ఏబిసి కనుక్కొని టైం వేస్ట్ చేయకుండా దీన్ని అంతా అట్లనే పెట్టేసుకుందాం a ప్లస్ బి ప్లస్ సి డివైడెడ్ బై ఈజ్ ఈక్వల్ టు 15/2 అంటే 7.5 వచ్చింది 7.5 లో నుంచి బి ప్లస్ సి వాల్యూ తీసేస్తే ఏ వచ్చింది సో అందరు కలిపి 10 డేస్ చేశారు కాబట్టి 7.5 into 10 ఈజ్ ఈక్వల్ టు 75 పార్ట్స్ ఆఫ్ వర్క్ అయిపోయింది మిగిలింది ఎంత 45 ఆ 45 ని ఏ మాత్రమే ఫినిష్ చేయాలి కాబట్టి we'll proceed in that way then we'll get the answer okay then this problem A can finish a work in 24 days B in 9 days and C in 12 days start B and C start the work but are forced to leave after 3 days the remaining work was done by A in how many days this problem LCM చూడాలి అంటే 24 12 and 9 ఉంది 24 ని డబుల్ చేద్దాము 40 24 పోతుందా 9 తోటి పోవట్లేదు 12 తోటి పోతుంది సో 24 12 24 ఏ మల్టిపుల్ అయినా 12 వెళ్ళిపోతుంది కాబట్టి ఇప్పుడు మనం ఓన్లీ 9 పోతుందా లేదా చూడాలి ఓకేనా 24 ఇన్ 9 తో డివైడ్ కాదు 24 ని డబుల్ చేయండి 48 9 తోటి డివైడ్ కాదు 24 into 3 చేయండి 24 into 3 అంటే ఎంత 72 9 తోటి పోతుందా 7 plus 2 is 9 కాబట్టి 9 తో డివైడ్ అవుతుంది 72 is our LCM okay once we got LCM 24 A 24 B 9 C ఎంత 12 సో వీటన్నిటి LCM ఎంత 72 సో A efficiency ఎంత 3 B efficiency ఎంత 7 9 8 72 కాబట్టి B efficiency 8 C efficiency ఎంత 12 6 కాబట్టి 6 10 is right answer సో 386 వచ్చింది ఇప్పుడు ఏమంటున్నాడు B and C start the work but are forced to leave after 3 days B and C ఇద్దరు కలిపి 3 days వర్క్ చేశారంట సో B and C ఎంత అయింది ఇది 14 3 days వర్క్ చేశారంటే 14 into 3 that is 42 టోటల్ వర్క్ ఎంత 72 ఉండే 72 లోకి వెళ్ళి B and C 42 వర్క్ చేసేసారు ఈ కాన్సెప్ట్ మీకు కొద్దిగా డిఫరెంట్ అనిపించవచ్చు ఇన్ కేస్ మీరు ఇప్పటివరకు ఎప్పుడు చేయకపోతే కాకపోతే ఇది మీరు ప్రాక్టీస్ చేయండి చాలా అంటే చాలా ఈజీ మనం ముందు చేసిన మెథడ్ అలా ఇంత టైం వేస్ట్ చేసినామో మనము అని అనిపిస్తుంది ఇది చాలా ఈజీ మెథడ్ 72 లోకి 42 పోతే మిగిలింది ఎంత 30 సో ఇప్పుడు ఈ 30 పార్ట్స్ ఆఫ్ వర్క్ ఎవరు చేయాలి ఏ మాత్రమే చేయాలి సో ఏ ఒక్క రోజులో ఎన్ని వర్క్ చేస్తున్నాడు అంటే 30 డివైడెడ్ బై 3 దట్ ఈస్ 10 డేస్ పడుతుంది ఒక రోజు 3 పార్ట్స్ కాబట్టి 30 పార్ట్స్ చేయడానికి 30 డివైడెడ్ బై 3 ఇస్ 10 సో దిస్ ఈస్ అవర్ ఆన్సర్ ఓకే చలో లెట్స్ మూవ్ టైం కొద్దిగా తక్కువ ఉంది ఇవాళ మనకి ఇవాళ ఇప్పుడు ఎంత చేయగలుగుతాయి అంటే నేను ఇంకొక 5-6 ప్రాబ్లమ్స్ 10 ప్రాబ్లమ్స్ ఉన్నట్టున్నాయి ఇంచుమించు 1 2 3 4 5 6 7 ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఎన్ని కుదిరితే అన్ని చేద్దాము లేకపోతే నేను మీకు హోంవర్క్ లాగా పెట్టేస్తాను ఇంకో వీడియో చేసేసి పెట్టేస్తాను ఓకేనా X and Y can do a piece of work in 20 days and 12 days respectively X started the work alone and then after 4 days Y joined him till the completion of the work how long did the work last ఇక్కడ 20 and 12 LCM ఎంత అవుతుంది ఇందాకే మనం చేసాము 60 వచ్చింది రెండిటి LCM రైట్ తర్వాత X started the work alone X 20 days Y 12 days ఈ రెండిటి LCM 60 X efficiency 3 Y efficiency 5
X started the work alone and then after 4 days అంటే X 4 days వర్క్ చేశాడు. సో ఆల్రెడీ ఎంత అయింది 3 into 4 is 12 60 లోకి వెళ్ళి 12 పోతే మిగిలేది 48. దెన్ Y జాయిన్డ్ హిమ్, Y కూడా జాయిన్ అయిపోయాడంట. సో ఇద్దరు కంబైన్డ్ ఎఫిషియన్సీ ఎంత అయింది 3 plus 8 is 3 plus 5 is 8, 3 plus 5 is 8. సో మిగిలింది 48 parts of work 8 days. ఒక రోజు 8 parts చేస్తున్నాం కాబట్టి 6 days లో అయిపోతుంది, 6 days లో అయిపోతుంది. దీనికంటే ముందే దే హ్యావ్ వర్క్డ్ ఫర్ 4 days. ఇక్కడ జాగ్రత్తగా చూడండి, హౌ లాంగ్ డిడ్ ది వర్క్ లాస్ట్ అంటున్నాడు. అంటే హౌ లాంగ్ డిడ్ ది వర్క్ లాస్ట్ అంటే టోటల్ చేయాలి మనం. ఇక్కడ 6 plus 4 that is 10. 10 is the right answer as rightly mentioned in the chart. Clear? Yes. Then X and Y can do a piece of work in 25 days and 20 days respectively. Both work together for 5 days and X leave off. How many days will Y take the remaining work to finish? ఇక్కడ ఏం లేదు, సింపుల్. ఇక్కడ 25 plus 20 అన్నాడు కాబట్టి దీని LCM 100 వచ్చేస్తుంది. X ఏమో 4 ఎఫిషియన్సీ, Y ఏమో 5. దే బోత్ వర్క్ టుగెదర్ ఫర్ 5 days. అంటే 9 plus 4 plus 5 ఎంత 9. 5 days వర్క్ చేశారు కాబట్టి 9 into 5 ఎంత 45. 45 నుండి 100 లో నుంచి 45 పోతే మిగిలిది 55. హౌ మెనీ డేస్ విల్ X వెళ్ళిపోయిండు, Y ఒక్కడే ఉండు. Y ఎంత ఒక రోజులో 5 parts చేస్తుండు. 55 parts చేయడానికి ఎంత 55 divided by 5 that is 11 days లో అయిపోతుంది వర్క్. ఓకే, yes. Then we will move further. X and Y can do a piece of work. X and Y can do a piece of work in 24 days and 32 days respectively. ఇక్కడ 24 and 32 ది మనము LCM అంటే 32 లో పోదు, 64 పోదు, 96 పోతుంది. సో దీని LCM అనేది 96. దే బిగిన్ టుగెదర్ బట్ 4 days బిఫోర్ ది కంప్లీషన్ ఆఫ్ వర్క్ X లీవ్స్ ఆఫ్. ఇక్కడ చూడండి కొద్దిగా డిఫరెంట్ ఉంది క్వశ్చన్. దే బిగిన్ టుగెదర్ బట్ 4 days బిఫోర్ ది కంప్లీషన్ ఆఫ్ ది వర్క్. వర్క్ కంప్లీట్ అయ్యే 4 days ముందు వెళ్ళిపోయాడంట ఎవరు, X లీవ్స్ ఆఫ్. ఫైండ్ ది టోటల్ నెంబర్ ఆఫ్ డేస్ ఫర్ ది వర్క్ టు కంప్లీట్. మనం ఏమనుకున్నాము, లెట్ us assume that it is taking P days to complete the work. P days ఇక్కడ ఒకసారి జాగ్రత్తగా ఒకసారి డిస్క్రిప్టివ్ గా చెప్తాను కాబట్టి మీకు క్లియర్ గా చెప్తున్నాను. X can do it in 24 days, Y can do it in 32 days. సో ఈ రెండింటి LCM 96 కాబట్టి X ఎఫిషియన్సీ ఏంటి 4, Y ఎఫిషియన్సీ ఏంటి 3. సో ఏమంటున్నాడు, X 4 days ముందే లీవ్ అవుతున్నాడు. సో సపోజ్ we assume that it is taking P days to complete the work. It is taking P days to complete the work. సో Y మొత్తం వర్క్ కంప్లీట్ అయ్యే వరకు ఉంటున్నాడు కాబట్టి 3 into P వర్క్ Y చేస్తున్నాడు ప్లస్ X ఏంటిది 4 days ముందే వెళ్ళిపోతుండు. X is leaving 4 days before the completion of work. So X is working for only P minus 4 days. P minus 4 into ఒక్క రోజులో ఎంత వర్క్ చేస్తున్నాడు 4 is equal to 96. 3P plus 4P minus 16 is equal to 96. అంతేనా, ఇది అటు వెళ్ళిపోయింది. సో 7P is equal to 96 plus 16 is 4 ఇచ్చేస్తే 110 అవుతుంది, 100 అవుతుంది. 100 plus 112, సో 112 అవుతుంది. సో P is equal to 112 by 7. సో దిస్ is 116 days పడుతుంది. సో P is taking 16 days to complete the work. ఇక్కడ ఇది ఒక్క స్టేట్మెంట్ మీరు రాయగలిగితే ఈ ప్రాబ్లం మొత్తం క్లియర్ అయిపోతుంది. వన్స్ అగైన్ ప్లీజ్ లిజన్ హియర్. మనం ఏమనుకున్నాము, మొత్తం ఇద్దరికి కలిపి P days టైం పడుతుంది, అంటే వర్క్ కంప్లీట్ అవ్వడానికి P days టైం పడుతుంది అనుకుంటే, సో X is working for P days, Y is ఎవరు వెళ్ళిపోయినారు, X leaves off. సో Y is working for P days, X is working for P minus 4 days ఎందుకంటే he is leaving before 4 days before the work is complete. So X is working for 4 less days, Y is working for complete days.
సో y p డేస్ వర్క్ చేస్తే x p - 4 డేస్ లో వర్క్ చేస్తున్నారు కాబట్టి దీన్ని మనం ఈక్వేట్ ఇది ఒక్క స్టేట్మెంట్ ఇది ఒక్క ఎక్స్ప్రెషన్ మీరు రాయగలిగితే ఇది ఒక్క ఎక్స్ప్రెషన్ మీరు రాయగలిగితే ది ప్రాబ్లమ్ ఈస్ డన్. ఓకే, నౌ this is another problem. A can build a wall in 30 days while B alone can build it in 40 days. If they build it together and get a payment of 7,000 rupees, what is the B's share? Because the different undi chudandi, A can build a wall in 30 days and B can build it in 40 days. So 30 and 40 LCM ఏంటి అంటే 41 పోదు, 42 పోదు, 43 లో పోతుంది. సో 120 is the LCM for this. So A efficiency ఎంత 4, B efficiency ఎంత 3. సో ఎప్పుడైనా ఎవరు ఎంత వర్క్ చేస్తే అంత పేమెంట్ వస్తుంది, అంతేనా? సో ఇక్కడ ఏమంటున్నాడు, వాట్ ఈస్ B షేర్ అన్నాడు. B షేర్ ఎంత? వాడి ఎఫిషియన్సీ 3 కాబట్టి మొత్తం వర్క్ లో కూడా 3 పార్ట్స్ మాత్రమే B చేయగలుగుతాం. సో 3 divided by total ఎంత 4 plus 3 is 7 into వాళ్ళకి వచ్చిన పేమెంట్ ఎంత 7000 కాబట్టి into 7000 చేసేస్తే 7 into 1000. So this is 3000. So share of B is 3000. Okay, sorry, hope it's clear. Then we will move further. Next problem. A can do a piece of work. A can do a piece of work in 10 days while B alone can do it in 15 days. They work together for 5 days and the rest of the work is done by C in 2 days. If they get rupees 4,500 for the whole work, what is the share of C? Generally. ఇక్కడ A can do a piece of work in 10 days, B can do it in 15 days, C can together ఈ రెండిటి LCM ఎంత అయింది 30 అయింది. సో A and B work for 15 days అంట. A efficiency ఎంత 3, B efficiency ఎంత 2, A plus B ఎంత 5. సో they work together for 5 days. సో 5 into 5 ఎంత 25 parts of work A plus B చేసేసారు. C వచ్చేసి మిగతా 5 పార్ట్స్ చేసేసాడు. సో ఎవరెంత వర్క్ చేస్తున్నారో దాని మీదనే కదా మనకి సాలరీ వచ్చేది. సో ఏ 5 డేస్ వర్క్ చేశాడంటే ఏ ఎంత పార్ట్ వర్క్ చేశాడు, ఎవ్రీడే 3 పార్ట్స్ చేస్తాడు ఇంటూ 5. సో ఏ హ్యాస్ డన్ 15 పార్ట్స్ ఆఫ్ వర్క్, బి 2 into 5, బి హ్యాస్ డన్ 10 పార్ట్స్ ఆఫ్ వర్క్, సి ఎంత మిగతా అంతా సి చేశాడు కాబట్టి సి ఈస్ 5. సో ఈ రేషియోలో వాళ్ళకి మనీ అనేది మనం ఇవ్వాల్సి ఉంటుంది. సో దిస్ ఈస్ 3:2:1. ఇప్పుడు సి ఏది అడిగాడు, వాట్ ఈస్ ద షేర్ ఆఫ్ సి? సి 1 డివైడెడ్ బై 3 + 2 + 1 is 6 ఇంటూ ఎంత వచ్చింది టోటల్ మనీ 4,500. 4500 is equal to 414,750. 750 is our answer. Okay, 5000 కాదు 750 is our answer. ఇక్కడ A efficiency 3, B efficiency 2. A 5 days వర్క్ చేశాడు, B 5 days వర్క్ చేశాడు, అంటే 25 వెళ్ళిపోయింది. మిగతా వర్క్ చేసింది C. ఓకేనా, C 5 పార్ట్స్ C చేశాడు, లేకుంటే ఇట్లా కూడా చేసేసుకోవచ్చు మనం. ఇదంతా చేయకుండా C 5 పార్ట్స్ వర్క్ చేశాడు, 30 లో నుంచి C 5 పార్ట్స్ చేశాడు, అంటే 30 డివైడెడ్ బై 5 అంటే 1/6 వరకు C చేశాడు. 1/6 వరకు C చేశాడు కాబట్టి మనీలో కూడా 1/6 పార్ట్ Cకి వచ్చేస్తుంది. 4,500 divided by 6 is equal to 750. So we can also do it in this way. Okay, then ఇంకొక 2 ప్రాబ్లమ్స్ మాత్రమే ఉన్నాయి. మళ్ళీ ఇంకొక వీడియో తయారు చేసి యూట్యూబ్ లో పెట్టడం ఎందుకు, ఇదంతా 2 ప్రాబ్లమ్స్ ఒక 5 minutes ఎక్కువ తీసుకున్నాం. ఏం ప్రాబ్లం లేదు కదా, లేదు ఇంపార్టెంట్ వర్క్ ఉంది అంటే చెప్పండి, ఐ విల్ డూ. లేదు 5 minutes ఉన్నామంటే ఉన్నాం, ఎందుకంటే ఇట్స్ ఆల్రెడీ 7.
A work twice as fast as B. If both of them can together finish a piece of work in 12 days, then B alone can do. A efficiency 2 anta, B efficiency 1 anta. ఎందుకంటే A works twice as fast as B అన్నాడు కాబట్టి A efficiency 2, B efficiency 1. If they both work together, ఇద్దరు కలిపి వర్క్ చేస్తే A plus B ఎంత అవుతుంది? 3 అవుతుంది. Finish the work in 12 days. అంటే టోటల్ వర్క్ ఎంత? ఒక డే లో 3 పార్ట్స్ చేస్తున్నారు, 12 డేస్ వర్క్ చేస్తున్నారు అంటే టోటల్ పార్ట్ ఇస్ 36. B alone can do it. B efficiency ఎంత? 1. So 36 part divided by 1 చేసుకుంటే 36 is our answer directly. మళ్ళీ చెప్తున్నాను, A work twice as fast as B అంటున్నాడు కాబట్టి A efficiency 2 అనుకోవచ్చు, B efficiency 1 అనుకోవాలి. ఇద్దరు combined efficiency A plus B is 3. Then వాళ్ళు 12 days వర్క్ చేస్తున్నారు అంటే 12 into 3 is 36 కదా. సో 36 parts ఆఫ్ వర్క్ ఉంది. B ఒక్క రోజులో ఒక్క పార్ట్ చేస్తే 36 చేయడానికి ఎంత? 36 days పడుతుంది. So this is our answer. Okay, then last but one, A is 30% more efficient than B. They work together, they together can complete a piece of work in 39 days. How many days A alone can complete the work? A alone complete చేయడానికి ఎంత టైం పడుతుంది అని చూస్తే మనం ఏమనుకుందాం, 30% మోర్ ఎఫిషియెంట్ అంటే B 10 అనుకుందాము, A 13 అవుతుంది. ఎందుకంటే 10 ఎందుకు తీసుకున్నారు సార్ మీరు? B మామూలుగా అయితే 1 అని తీసుకుంటున్నారు, 2 అని తీసుకుంటున్నారు, ఇప్పుడు ఎందుకు 10 తీసుకుంటున్నారు అంటే ఇక్కడ 10 తీసుకుంటే 30% మోర్ ఎఫిషియెంట్ 13 మనకి డెసిమల్స్ లో పాయింట్స్ లో రావు ఆన్సర్. సో అందుకోసం మనం A 13 B 10 అని తీసేసుకున్నాం. దే టుగెదర్ కెన్ కంప్లీట్ ఎ పీస్ ఆఫ్ వర్క్ ఇన్ 39 days. ఇద్దరు కలిపి 39 days లో వర్క్ కంప్లీట్ చేస్తారంట. సో ఇద్దరు కంబైన్డ్ ఎఫిషియన్సీ ఎంత అయింది? 23. సో టోటల్ వర్క్ ఎంత? 39 into 23 అంటే ఎవ్రీడే 23 పార్ట్స్ చేస్తున్నారు అండ్ దే ఆర్ వర్కింగ్ ఫర్ 39 days కాబట్టి టోటల్ వర్క్ ఇంత. ఇప్పుడు ఏం అడుగుతున్నాడు? టైం టేకెన్ బై A. A కి ఎంత టైం పట్టింది అంటే 39 into 23 gives total work divided by efficiency of A is 13 ones, 13 threes. So 23 into 3 is equal to 69. So A is taking 69 days to do the work. Then ఇది అయిపోయింది. నెక్స్ట్ లాస్ట్ ప్రాబ్లం. ఇది వదిలే, ఇది చాలా కాంప్లెక్స్ ఉంటుంది. కాంప్లెక్స్ అంటే అది అవసరం లేదు. సో వీ హ్యావ్ డన్